అందరికీ శుభాశిస్సులు. ఈరోజు మనం జాతకాల్లో అస్తంగత్వ యోగం అని ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ యోగం ఎలా ఏర్పడుతుందంటే, నవగ్రహాలు అంటే 9 గ్రహాల్లో అత్యంత శక్తివంతుడు, ఎక్కువ బలం కలిగినటువంటి గ్రహం రవి గ్రహం, అంటే సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు మనకు తెలిసిన విషయమే, అగ్నిగోళం. ఆయన ఎప్పుడు మండుతూ ఉంటాడు అన్నమాట. ఆయన దగ్గరికి ఎటువంటి జీవి గాని వస్తువు గాని ఏది దగ్గరికి వెళ్ళినా గాని అది భస్మీపట్నం అయిపోతుంది. అలాగే ఈ మిగతా 8 గ్రహాలు కూడా సంచారం చేసేటప్పుడు, అంటే వాటి కక్షల్లో అవి ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి సూర్యగ్రహానికి దగ్గరలోకి వెళ్ళడం, ఆ గ్రహంతో కలవడం, ఆ తర్వాత కొంతకాలానికి ఆ గ్రహాన్ని దాటి ముందుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విధంగా సూర్యగ్రహానికి అంటే రవిగ్రహానికి ఏదైనా ఇతర గ్రహాలు దగ్గరగా వెళ్ళినప్పుడు అవి ఆ యొక్క రవిగ్రహం యొక్క శక్తికి తట్టుకోలేక చాలా బలహీనమైపోతాయి. అలాంటప్పుడు ఆ గ్రహాలు ఎవరి జాతకంలో ఉన్నా గాని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, దోషమైన ఫలితాలు ఇస్తారు. అంటే సూర్యగ్రహానికి దగ్గరలో ఏ గ్రహము లేకుండా ఉన్నప్పుడు పుట్టిన వారికి ఈ అస్తంగత్వ దోషం అనేది వారి జాతకంలో ఉండదు. అంటే ఇప్పుడు సూర్యుడు ఒక రాశిలో ఉన్నాడు అనుకుందాం. అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉన్నాయి కదా. సూర్యుడు ఏదో ఒక రాశిలో ఉన్నాడు. ఆయన నెలకి ఒక రాశిలో ఉంటాడు. సంవత్సరానికి 12 రాసులు పూర్తి చేస్తాడు. అలాంటప్పుడు ఆయనకి దగ్గరగా అదే రాశిలోకి వేరే గ్రహాలు వెళ్ళినప్పుడు అస్తంగత్వ దోషం ఏర్పడుతుందని చెప్పాను కదా. అది ఎలా అంటే, ఒక రాశిని 30 భాగాలు చేస్తే వాటిని డిగ్రీలు లేదా భాగాలు లేదా మినిట్స్ అంటారు. మనం అర్థమయ్యే విధంగా భాగాలు అనుకుందాం. 30 భాగాలు ఒక రాశిలో ఉండేది. రవిగ్రహం ఏ భాగంలో అంటే ఏ డిగ్రీలో ఉన్నాడో ఆయనకి చంద్రగ్రహం 12 డిగ్రీలు ముందు గాని వెనక గాని ఉంటే అస్తంగతుడు అవుతాడు. కుజగ్రహం 17 డిగ్రీలు ముందు గాని వెనక గాని ఉంటే అస్తంగతుడు అవుతాడు. అదే కుజుడు వక్రించి ఉన్నప్పుడు 8 డిగ్రీలు ముందు గాని వెనక గాని రవికి ఉంటే
అస్తంగతుడు అవుతాడు. బుధగ్రహం 14 డిగ్రీలు దూరంలో ఉంటే అస్తంగతుడు అవుతాడు. వక్రించి ఉన్నప్పుడు 12 డిగ్రీల దూరం. గురువు 11 డిగ్రీలు వక్రిస్తే 8 డిగ్రీలు. శుక్రుడు 10 డిగ్రీలు వక్రిస్తే 8 డిగ్రీలు. శని 15 డిగ్రీలు వక్రిస్తే 8 డిగ్రీలు. ఈ విధంగా రవిగ్రహానికి ఇన్ని డిగ్రీల దూరాల్లో ఉన్నప్పుడు అస్తంగత్వ దోషం అనేది ఏర్పడుతుంది. ఏంటి దీని ప్రభావం? అస్తంగత్వ దోషం ఏర్పడిన గ్రహం అంటే ఇక్కడ గమనించాల్సింది, రవికి అంటే సూర్యగ్రహానికి అస్తంగత్వ దోషం ఏర్పడదు. సూర్యుడికి చెప్పినటువంటి దూరం లోపు ఉన్నటువంటి గ్రహాలకు మాత్రమే అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. అంటే ఉదాహరణ బుధుడు ఉన్నాడు రవికి దగ్గరగా, బుధగ్రహానికి ఏర్పడుతుంది దోషం. లేదు ఇంకొక ఏదైనా చంద్రుడు, ఇట్లా వేరే గ్రహాలు ఎవరున్నా గాని, ఎన్ని గ్రహాలు ఒకే సమయంలో ఎన్ని గ్రహాలు దగ్గరగా ఉన్నా గాని అందరికీ అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. అంత ప్రభావం అన్నమాట రవిగ్రహం. అలాంటప్పుడు ఆ గ్రహాలు వికలావస్థలో వెళ్ళిపోతాయి, వికలావస్థకి వెళ్ళిపోతాయి ఈ అస్తంగత్వ దోషం కనుక ఏర్పడితే. అప్పుడు ఆ గ్రహాలు ఆ సమయంలో పుట్టినటువంటి ఎవరికైనా, స్త్రీ పురుషులకు ఎవరికైనా కానీ వ్యతిరేకమైన దోష ఫలితాలు ఇస్తారు. ఆ గ్రహము ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలన్నీ వ్యతిరేక ఫలితాలుగా అవుతాయి. అంటే చంద్రుడు అస్తంగత్వ దోషం పొందితే ఒక ఫలితం, బుధుడు అస్తంగత్వ దోషం పొందితే ఒక ఫలితం, బుధునికి, గురువునికి, శుక్రుడికి, శనికి ఇట్లా రాహుకేతువులకి మాత్రం శాస్త్రంలో ఇన్ని డిగ్రీల దూరంలో ఉంటే అస్తంగతులు అవుతారు అని చెప్పబడలేదు. కానీ రాహుకేతువులు కూడా అస్తంగత్వ దోషం వర్తిస్తుంది. అప్పుడు వారు పుట్టినటువంటి జన్మ లగ్నాన్ని బట్టి ఆ వ్యతిరేక ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సహజంగా చూస్తే ఇప్పుడు చంద్రుడు అస్తంగత్వం జరిగిందనుకోండి, చంద్రుడు కారణం ఎవరు? తల్లి, జాతకుని యొక్క మనస్సు. ముఖ్యంగా వీటికి సంబంధించి చెడ్డ ఫలితాలు చంద్రుడు ఇస్తాడు. అదే కుజుడు గనక అస్తంగత్వం పొందితే తోడబుట్టిన వాళ్ళ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. బుధుడు అస్తంగత్వం పొందితే చదువు విషయంలో గాని, బంధువుల విషయంలో, మిత్రుల విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. గురువు అస్తంగత్వం పొందితే జాతకుని యొక్క ఆర్థిక పరిస్థితులు గాని, ఆ తర్వాత జాతక బలమే తగ్గిపోతుంది అసలు గురువు గనక అస్తంగత్వం పొందితే. అట్లాగే శుక్రుడైతే భార్య స్థానం లేదా భర్త స్థానం బలహీనపడుతుంది, దోషపడుతుంది. శని అస్తంగత్వం పొందితే ఆయుర్దాయానికే దోషం కలుగుతుంది. రాహుకేతువులకి ప్రత్యేకమైన కారకత్వాలు లేకపోయినప్పటికీ కూడా రాహుకేతు దశ అంతర్దశలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు కలగజేస్తారు.
ఈ విధముగా అస్తంగత్వ దోషం అనేది జాతకాల్లో లేకుండా ఉంటే చాలా మంచిది. ప్రవిగ్రహానికి ఈ చెప్పినటువంటి డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో గ్రహాలు కనుక ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నట్లే, ఈ దోషం లేకుండా ఉంటుంది. సరే, ఒకవేళ ఎవరి జాతకంలోనైనా సరే ఈ అస్తంగత్వ దోషం ఉంటే మరి ఎలా దాంట్లో తప్పించుకోవడం అంటే, ఆ అస్తంగత్వ దోషం జరిగినటువంటి రాశి ఆ దోషం పొందిన గ్రహానికి స్వక్షేత్రం గాని ఉచ్చస్థానం గాని అయి ఉంటే ఆ గ్రహం తిరిగి కొంత బలాన్ని పుంజుకుంటుంది. అస్తంగత్వం ఉన్నా గాని ఆ గ్రహం సొంత ఇంటిలో గాని ఉచ్చస్థానంలో గాని ఉంటే అది మళ్ళా బలం పుంజుకొని కొంత మంచి ఫలితాలని ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకొకటి ఏమిటంటే, రాశి చక్రంలో అస్తంగత్వం జరిగినప్పుడు, ఎందుకంటే అస్తంగత్వం ఎప్పుడు రాశి చక్రంలోనే జరుగుతుంది. నవాంశ చక్రంలో గనక ఆ అస్తంగత్వం పడిన గ్రహం ఇప్పుడు చెప్పినట్లుగానే స్వక్షేత్రంలో గాని ఉచ్చలో గాని ఉంటే అక్కడ కూడా బలం వస్తుంది ఆ గ్రహానికి, ఆ జాతకంలో. మొత్తం మీద ఏమిటంటే, అసలు ఈ అస్తంగత్వ దోషం అనేది జాతకంలో లేకుండా ఉండటం అదృష్టం. ఒకవేళ ఉంటే ఈ చెప్పినట్టు విధంగా రాశిలో గాని నవాంశలో గాని స్వక్షేత్రంలో గాని ఉచ్చస్థానంలో గాని ఆ గ్రహం ఉంటే కొంతవరకు ఆ గ్రహం బలం తిరిగి పుంజుకుంటుంది, కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎక్కువ గ్రహాలు అస్తంగత్వం జరిగితే ఆ జాతకం చాలా బలహీనపడిపోతుంది. ఇప్పుడు నా అనుభవంలో 4 గ్రహాలు అస్తంగత్వం పొందిన జాతకాలు కూడా చూశాను. ఆ దోషానికి తగ్గట్టే ఉంటాయి వాళ్ళ అదృష్టాలు కూడా. కాబట్టి అసలు ఆ దోషమే లేకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఉన్నచో వాళ్ళు స్వక్షేత్రంలో గాని ఉచ్చలో గాని ఉంటే మంచిది. సరే, అలా కూడా లేరు, దోషం ఉంది, జాతకం రాయించుకొని ఆ గ్రహం, ఆ అస్తంగత్వ గ్రహం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది జాతకం రాస్తే. ఆ గ్రహం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు ఏమేమి శాంతులు చేయించుకోవాలో తెలుసుకొని ఆ ప్రకారంగా చేస్తే కొంతవరకు ఆ గ్రహం యొక్క దోషం తగ్గి ఆ ఇబ్బందుల నుంచి కొంత సేఫ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మరొక యోగం గురించి తెలుసుకుందాం. నమస్తే.